ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో యోగ సింధూర్ మహత్కార్య సంకల్పం ప్రారంభం. జూన్ 21, 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 1,00,000 మంది లక్ష్యంగా ఆన్లైన్లో యోగా సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈ యాత్ర కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, భారతమాతకు, భారత జవానులకు అంకితం చేసిన పుణ్య కార్యం. గత సంవత్సరం నుండి డాక్టర్ యోగ నారాయణ గారి మార్గదర్శకంలో యోగ సింధూర్ ఆర్గనైజేషన్ నిరంతర కృషి చేసింది. 4 ఫ్రీ యోగా మరియు లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచ్లు నిర్వహించి వేలాది మందికి శిక్షణ ఇచ్చింది. అనేక మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది. జూన్ 1 నుండి 21 వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు యోగా సాధన, 6 గంటల నుండి 7 గంటల వరకు జాతీయ భావాలు, దేశభక్తి ఉపన్యాసాలతో సమాజంలో జాతీయతను పెంచేందుకు అడుగులు వేసింది. 21 రోజుల పాటు 21 మంది గౌరవనీయ అతిథులు పాల్గొని సాధకులకు ప్రేరణ ఇచ్చారు. జూన్ 22న 1,00,000 మంది కలిసి ఆన్లైన్ యోగా డే సెలబ్రేషన్ చేయడం ప్రేరణగా నిలిచిన ఈ మహత్కార్యం ద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యోగ సింధూర్ పేరు దక్కించుకుంది. ఈ విజయానికి కారణం 250 మంది వాలంటీర్ల అంకిత భావం. విద్యార్థులు, యువత, కమ్యూనిటీ సభ్యులు తమ కుటుంబాలతో కలిసి సమయాన్ని ఇచ్చి యోగ సింధూర్ కోసం వాలంటీర్స్ గా వర్క్ చేశారు. వీర జవాన్ల కోసం సమర్పణ. యోగ సింధూర్ నినాదం యోగా ఫర్ మీ, ఐ యామ్ ఫర్ నేషన్. యోగా నా కోసం, నేను దేశం కోసం. ఈ భావంతో యోగ సాధకులు ఇచ్చిన విరాళాలను భారత జవాన్ల కుటుంబాలకు అందజేశారు. సూర్యాపేటకు చెందిన కల్నల్ మహావీర చక్ర శ్రీ బి సంతోష్ బాబు గారి తల్లిదండ్రులకు 1,00,000 రూపాయలు, గోరంట్ల శ్రీ సత్యసాయి జిల్లా నివాసి ఆపరేషన్ సింధూరులో వీర మరణం పొందిన శ్రీ మురళీ నాయక్ గారి తల్లిదండ్రులకు 1,00,000 రూపాయలు, నల్గొండ జిల్లా కార్గిల్ అమరులు శ్రీ ల్యాన్స్ నాయక్ గోపయ్యాచారి, శ్రీ మిట్టా శ్రీనివాస్ రెడ్డి, శ్రీ షేక్ ఇమాం కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలతో పాటు కార్గిల్ యుద్ధంలో తన కాలు పోగొట్టుకున్న యుద్ధ వీరుడు శ్రీ రేపాక శ్రీధర్ రెడ్డి గారికి 10,000 చొప్పున ఈ విరాళాలు యోగ సింధూర్ సభ్యులు నేరుగా వీర జవాన్ల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి వారిని సత్కరించి మేమున్నాం అనే భరోసా అందచేశారు. వీర జవాన్ల తల్లిదండ్రుల స్పందన, మా కుమారుడు దేశం కోసం ప్రాణమర్పించాడు. 1,00,000 మంది యోగ సాధకులు చేసిన ఈ గౌరవం మా హృదయాలను నింపింది. జవాన్ల త్యాగం దేశానికి గర్వం, యోగుల సాధన దేశానికి బలం. జూలై 6న హైదరాబాద్ టీ హబ్ లో సక్సెస్ మీట్ జరిగింది. 500 మందికి పైగా సాధకులు, 250 మంది వాలంటీర్లు, అనేక మంది గౌరవనీయ అతిథులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన ప్రముఖులు ఏఐ గురు శ్రీ నిఖిల్ గుండా గారు, వక్త శ్రీ సదాశివ గారు, డిఎస్పి సంతోష్ గారు, సుధీర్ బంధం గారు, ఆంధ్రరత్న డాక్టర్ చిత్తూరు చంద్రశేఖర్ గారు, ఎన్ఎల్పి ట్రైనర్ డాక్టర్ ఆది గారు. ఈ సక్సెస్ మీట్ ఇచ్చిన సందేశం ఒక్కటే, ఫిట్ బాడీ ఈజ్ ఫిట్ నేషన్. యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు, ఇది ఆరోగ్యం, ఆనందం, దేశం బలం కోసం చేసే సాధన. యోగా మనకు శక్తి ఇస్తుంది, ఆ శక్తిని దేశానికి అంకితం చెయ్యాలి. యోగా ఫర్ మీ, ఐ యామ్ ఫర్ ద నేషన్. ఇదే యోగ సింధూర్ యొక్క మంత్రం. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ఫణి గారు, రమణ గారు, నాగరాజు గారు, ప్రవీణ్ గారు, ఎంఎస్కే గారు, ఎంఎన్ ప్రసాద్ గారు, స్నిగ్ధ గ్రూప్, ఎస్బిఐ లైఫ్ మరియు గ్లోబల్ ఇన్ఫ్రా వారికి కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై. నమస్సులతో శ్రీ కె శివదుర్గా ప్రసాద్ గారు, అధ్యక్షులు యోగ సింధూర్.